అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల కేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలు, అభిమానులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈరోజు ధనవాడలో కూడా ధనవాడ మరికలు కలిపి ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్లు అందరితో సమావేశం బూత్ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి, ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కావాలని, ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారే ఉండాలని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, మహిళలను కలిసినా, రైతులను కలిసినా, ఏ ఒక్కరిని కలిసినా, యువతని కలిసినా, ఏ ఒక్కరిని కలిసి ఎక్కడ కదిలించినా ఈసారి ఓటు నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి అని చెప్పడం జరుగుతాం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆలోచన చేస్తాం. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, పాలమూరు అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ నుంచి మనం పార్లమెంటు మెంబర్గా డీకే అరుణమ్మని గెలిపించాలని ప్రతి ఒక్కరు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ల ద్వారా కానీ, ఎక్కడ కలిసినా, ఒక పెళ్లిలో కలిసినా, లేదా ఎక్కడ ఏ కార్యక్రమంలో ఎవరు కలిసినా ప్రతి ఒక్కరు కూడా వారందరూ కూడా ఒక స్పందన చూస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఈసారి మా ఓటని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. సో ఈరోజు ఈ వాతావరణాన్ని అంతా కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ మా బూత్ స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి కార్యకర్తల వరకు మరి ఎన్నికల్లో, రాబోయేటటువంటి ఎన్నికల్లో మరి బూత్ స్థాయి నుంచి మనం మెజార్టీ తెచ్చుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా చర్చించుకోవడానికి ఈ యొక్క సమావేశాలను ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల లోపల ఇలా మొన్న గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సంగతి ఈరోజు తెలుసు మనకు ఏ విధంగా ఉందో. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా అనేది, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వేస్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఇక్కడ లేదు, ఎక్కడా లేదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వేయడం వల్ల వేస్ట్, మరి కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల కూడా వేస్ట్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, రాదు. నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి మరి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీనే గెలవాలి. కేంద్రంలో అబ్కీ బార్ 400 పార్ నినాదం ప్రతి చోట కూడా ఈరోజు నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మరి 400 పై స్థానాల్లో మన పాలమూరు పార్లమెంటు స్థానం కూడా ఆ స్థానాల్లో ఒకటిగా ఉండాలనేది ఈరోజు పాలమూరు ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంతంలో కొందరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడే కళ్ళు తెచ్చినట్టున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంతవరకు రాజకీయాలు ఎప్పుడు ఉన్నారు లేనటువంటి వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే అర్థం తెలవనటువంటి వాళ్ళు, ప్రజల కోసం ఏనాడు పనిచేయనటువంటి వాళ్ళు ఇవాళ ఈరోజు వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు పసికందులు అని చెప్పాలి రాజకీయాలు. ఈ జిల్లాలో అరుణమ్మ ఏం చేసిందో తెలియనటువంటి వాళ్ళు అంటే రాజకీయాలకు కొత్త ఇప్పుడిప్పుడే కళ్ళు చేసిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడగలుగుతారు. రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు కానీ, రాజకీయంగా ప్రజల యొక్క విశ్వాసం చూరగొన్నటువంటి వాళ్ళు కానీ అటువంటి మాటలు ఎవ్వరు కూడా మాట్లాడరు.
ఒక మర్యాద లేకుండా, సంస్కారం లేకుండా, సంస్కారహీనంగా కేసీఆర్ ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నానో ఆయన నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకుందని, వాళ్ళ నుంచి మీరు వారసత్వం తీసుకున్నారు ఏ భాష మాట్లాడాలని. ఈరోజు అసభ్యంగా, కుసంస్కారంగా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఏ వైపుని కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుందో ఒకసారి మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వాస్తవాలను తెలవనటువంటి మూర్ఖులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పడానికే ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు వాళ్ళ యొక్క మీడియా సమావేశాలను చూసి. ఈరోజు ఏమైనా పిచ్చి కుక్కలు కలిసిన వాళ్ళ, లేకపోతే ఈరోజు మతి చెల్లించిన వాళ్ళ, ఎవరికి మతి చెల్లించింది, ఎవరికి ఏమైందనే సంగతి అది వాళ్ళే తెలుసుకుంటే బాగుంటుంది తప్ప ఏదో వాళ్ళతోనూ ఒర్లించినంత మాత్రాన, వాళ్ళతోనూ మాట్లాడించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరుగుతాయని అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి రోజు రోజు ఓట్లు ఇంకా తగ్గించేటటువంటి పరిస్థితి తప్ప పెంచే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లా ప్రజలకు తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, అరుణమ్మ ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి కానీ, ప్రజలకు అందుబాటులో ఉండడంలో కానీ ఎవరు ఉంటారంటేటువంటి విధంగా కళ్ళు మూసుకొని చెప్పమంటే కూడా ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి అంటే ప్రజలే దానికి జవాబిస్తారు. ఈరోజు అది జీర్ణించుకోలేక ఈరోజు కడుపు మండి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. వారు కడుపు మండుతుంది, కళ్ళు మండుతున్నాయి, అన్ని మండుతున్నాయి, అజీర్తి అవుతుంది వాళ్ళకు. సో ఏది ఏమైనా కూడా అల్టిమేట్గా రిజల్ట్ వచ్చినాడే వాళ్ళ యొక్క మాటలకు ఏమాత్రం వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ మాట్లాడే తీరు కానీ, పద్ధతి కానీ, ప్రజలు ఇచ్చే తీర్పే దానికి రేపు పొద్దున ఆ తీర్పే వాళ్ళకు ఒక చెప్పపెట్టు లాంటిది అవుతుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రాంతానికి అంతా కూడా మేలు జరగాలని అది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నేను మంత్రిగా ఉన్నప్పుడు దానికి సర్వే కోసం అనుమతులు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాతనే పాలమూరు రంగారెడ్డికి బీజం పడింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి ఒకటే మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవగాహన లేనటువంటి నాయకులు చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ఫస్ట్ అవగాహన, వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పైన అవగాహన తెచ్చుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మహబూబ్ నగర్ పార్లమెంటుకు సాగునీరు అందించే విధంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. చూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని అక్కడి నుంచి నీళ్ల ద్వారానే ఈరోజు మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, శాంతనగర్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారానే అయిపోయినటువంటి లక్ష్యంతో ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా కలిసి దాన్ని ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసిన నేపథ్యంలోనే ఈ ప్రాంతం కోసమే పాలమూరు రంగారెడ్డిని ఆనాడు సర్వే కోసం జీవో ఇప్పించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు, ఈ ప్రాంతం నుంచి గెలిచిండ్రు కొడంగల్ నుంచి. నేను ఒకటే అడుగుతున్నా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాత డిపిఆర్ ఏదో ఉండేనో, పాత ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి ఏ డిజైన్కు ప్రతిపాదనలు చేసిండ్రో ఆ డిజైన్కి మీరు అప్రూవల్ ఇవ్వండి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి. దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నా శాయశక్తుల ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఈ అరుణమ్మ చేస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి జాతీయ హోదాని అరుణమ్మ ఏం చేయలేదని అవగాహన లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరూ పాలమూరు రంగారెడ్డి కాదు కదా, ఏ ప్రాజెక్టు కోసము వాళ్ళు శ్రమ పడిన వాళ్ళు కాదు, పోరాటాలు చేసిన వాళ్ళు కాదు, దేన్ని సాధించినటువంటి వాళ్ళు కాదు. ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడిందా? ఈరోజు ముఖ్యమంత్రి అయినాక మాట్లాడుతున్నాడు. మరి ఈ జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడిందా? మరి పార్లమెంటు సభ్యుడిగా మల్కాజీ గురించి గెలిచిండు, మరి పాలమూరు జిల్లా వాడిని అని చెప్పుకుంటాడు. మరి ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రాజెక్టు డిజైన్లన్నీ కూడా మార్చిండ్రు, మోసం చేసిండ్రు, పాత డిజైన్ కావాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలి అని చెప్పి ఏ రోజైనా మాట్లాడిందా? ఈరోజు అడుగుతా ఉన్నా నేను, నరేంద్ర మోదీ గారు మాటికి నరేంద్ర మోదీ గారు 14లో హామీ ఇచ్చిండు అని మాట్లాడతారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఆ రోజు 2014లో పాలమూరు రంగారెడ్డి గురించి ప్రస్తావించిండ్రు అంటే
జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని ఈ పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటుకు నీళ్లు అందించేటటువంటి ప్రాజెక్టుకు వారు హామీ ఇచ్చారు తప్ప ఈరోజు దాన్ని అడ్డగోలుగా పెంచి డిపిఆర్ లేకుండానే ఈరోజు ప్రాజెక్టును పనులు ప్రారంభం చేసి అడ్డగోలుగా అంచనాలు పెంచి ఈరోజు పాలమూరు ప్రజల్ని మోసం చేసి మరి ఈరోజు దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే అది అవగాహన లోపమా మరి లేక చిత్తశుద్ధి లోపమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది, దానివల్ల కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే ఇరిగేట్ అవుతుంది, కేవలం 1,00,000 ఎకరాలే. నేను అడుగుతున్నది పాలమూరు, రంగారెడ్డి, జూరాల నుంచి తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా మీరు ఆ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి. పాత డిజైన్లు ఏవి ఇచ్చిందో రిటైర్డ్ ఇంజనీర్స్ దాని ప్రకారం ఈ ప్రాజెక్టును చేపట్టండి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా నేను కోరుతున్నాను. నారాయణపేట వల్ల కేవలం కొంత మాత్రమే ఇరిగేట్ అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొరంగల్ నారాయణపేటలో 1,00,000 ఎకరాలు అవుతుంది. మొత్తం ఇరిగేషన్ చేయడానికి పాలమూరు రంగారెడ్డి ఇంకా 8 లక్షలకు చేయమంటున్నా. అది దాంతోపాటు ఆ ప్రాజెక్టు ఏదైతే చేసిందో దాంతోపాటు జురాలకెళ్ళి వాటర్ తీసుకొని పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టి పాత డిజైన్ ఏది ఉందో దాని ప్రకారం మొత్తం ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.